నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నర్సారావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. క్షయ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శ్యాంసర్ అన్నారు. ఈ వృద్ధురాలు ఆసుపత్రిలో డబ్బులు పోగొట్టుకుంది. శంకర్రావు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలో వైఎస్ఆర్సీపీకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని కట్టవారిపాలెం గ్రామంలో నర్సారావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థులైనటువంటి అసెంబ్లీ అభ్యర్థిగా నేను, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాం. మనం గడిచిన 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అరాచక పాలన, అరాచక అవినీతి, రాక్షస పాలనని పారదోలటానికి ఈ రాష్ట్రాన్ని ఈ రాక్షస సైకో నుంచి రక్షించడానికి మరి ఇవాళ ఈ రాష్ట్ర రాజధాని అమరావతి కానీ, పోలవరాన్ని 72% పూర్తి చేయటం కానీ, అలాగే గోదావరి పెన్నా అనుసంధానం, మరి గోదావరి నీరు కృష్ణానదిలోకి తీసుకుని వచ్చి మన ప్రాంతంలో తాగునీరు, సాగునీరు రెండు కూడా సమస్య లేకుండా చేయాలని 6,000 కోట్ల రూపాయలతో మరి శంకుస్థాపన చేసుకోవడం, అది కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ కూడా అయిన తర్వాత పనులు మొదలు పెట్టడం, కొన్ని వేల కోట్ల రూపాయల మెటీరియల్ మన రెడ్డిగూడెం దగ్గర కానీ, ఎర్రపాలెం దగ్గర కానీ పెద్ద పెద్ద యార్డులో తుప్పు పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కూడా ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తా ఉన్నారు. కలిసి ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే 2014 ఈ రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 19 వరకు కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలో ఉంది. అధికారాంశకారుడు తాను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ప్రజావేదికని కూలదోశాడు. పేదలకి పెట్టేటువంటి అన్న క్యాంటీన్ మూసేయించినాడు. రాజధాని నిర్మాణాన్ని నాశనం చేసినాడు. ఇలాగా తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత విధ్వంసాలే తప్ప ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం కూడా జరిగినటువంటి పరిస్థితి కాదు. ఇటువంటి విధ్వంసకారుడు పాలకుడుగా పనికిరాడు. అందుకని ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, అమరావతిని దృష్టిలో పెట్టుకుని, పోలవరాన్ని దృష్టిలో పెట్టుకుని, గోదావరి పెన్నా అనుసంధానాన్ని దృష్టిలో పెట్టుకుని, పేరేచర్ల నుండి పిడుగురాళ్ళ దాకా రోడ్డు ఎట్లా ఉందో చూస్తూ ఉన్నాం. ఎంతో మంది సోదరులు యాక్సిడెంట్ అయి చనిపోతా ఉన్నారు. అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు సత్తెనపల్లి నియోజకవర్గంలో పెండింగ్ ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడో, నేను కనుక మళ్ళీ అధికారంలోకి రాకపోతే మీకు ఇప్పుడు వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోతాయి అనేటువంటి మాట. కానీ ఒక్కడు చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల కన్నా కూడా అదనంగా ఇస్తూ
రాజధాని నిర్మాణం చేసుకుంటాం, పోలవరాన్ని పూర్తి చేస్తాం, గోదావరి పెన్నా అనుసంధానం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేస్తాం, పేరుచెర్ల నుంచి పిడుగురాళ్ళ దాకా రోడ్డు వేసుకుంటాం, 4 లైన్ రోడ్డు. క్షయ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు. ఆదివారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం పురస్కరించుకొని పల్నాడు జిల్లా కోసూరు మండలం కోసూరులో క్షయ వ్యాధిపై అవగాహన ప్రదర్శన నిర్వహించారు. సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ క్షయ వ్యాధి లక్షణాలు, వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. క్షయ వ్యాధికి త్వరితగతిన సరైన చికిత్స పొందితే తక్కువ సమయంలోనే పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని తెలిపారు. క్షయ వ్యాధి నివారణలో భాగంగా క్షయ వ్యాధిని అంతం చేద్దాం, క్షయ వ్యాధిని సమాజం నుండి తరిమేద్దాం అంటూ నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీబీ సూపర్వైజర్ సౌజన్య, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టీబీ ఓడిపోతుంది. 2 వారాల పైబడిన దగ్గు, 2 వారాల పైబడిన దగ్గు, కళ్ళ పరీక్ష చేసుకో, కళ్ళ పరీక్ష చేసుకో. టీబీ ఓడిపోతుంది, టీబీ ఓడిపోతుంది, టీబీ ఓడిపోతుంది. 2 వారాల పైబడిన దగ్గు, 2 వారాల పైబడిన దగ్గు, కళ్ళ పరీక్ష చేసుకో, కళ్ళ పరీక్ష చేసుకో, కళ్ళ పరీక్ష చేసుకో. ఈ వృద్ధురాలు ఆసుపత్రిలో డబ్బులు పోగొట్టుకుంది. సీసీ ఫుటేజ్ లో కనపడుతున్న ఈ వృద్ధురాలు గత 3 రోజుల క్రితం పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని మాధవరావు హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకుని వెళ్ళింది. ఆమె కూర్చున్న చోట ప్లాస్టిక్ కవర్ మర్చిపోయింది. ఇక ఆ సంచిలో 35,000 డబ్బులున్నాయి. ఈ వృద్ధురాలు ఎవరికైనా తెలిసి ఉంటే ఆమెను తీసుకొని మాధవరావు ఆసుపత్రికి వస్తే డబ్బులు తిరిగి ఇవ్వటం జరుగుతుందని, పూర్తి వివరాల కొరకు 9490014315 సంప్రదించగలరని తెలిపారు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెం వాసులు వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలో వైఎస్ఆర్సీపీకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతోంది. గత 4 ఏళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అందుతున్న సంక్షేమం, ఎంతో మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో టీడీపీలో చెందిన 20 కుటుంబాల వారు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ గత 4 ఏళ్లలో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం పేదలకు అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా అందిస్తుందన్నారు. కులం, మతం, పార్టీలు చూడకుండా అందిస్తున్న సంక్షేమం, చేస్తున్న అభివృద్ధి నచ్చి ఎంతో మంది టీడీపీ నుంచి తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. సార్ మా చూడండి. బ్రదర్ సార్ ఇటు సార్ साढ़े क्लास है
పల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని 14వ వార్డు బంగా సెంటర్లో తీవ్ర మంచినీటి సమస్యతో స్థానిక ప్రజలందరూ కూడా ఖాళీ బిందెలతో రోడ్డెక్కి ప్రభుత్వానికి మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గురజాల మున్సిపాలిటీ వారు వెంటనే ఈ సమస్యను తెలుసుకొని మా ఇక్కడ ఇటొక నీళ్ళ ట్యాంకీ ఉంది, కానీ దాని కనెక్షన్లు మాత్రం కల్పించక ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం నీళ్ళకి బాగా ఇబ్బంది పడుతున్నారు. దీనిని తెలుసుకొని మున్సిపల్ కమిషనర్ కానీ జిల్లా అధికారులు కానీ అధికారులందరూ ఇక్కడికి వచ్చి మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము. తాగునీటి సమస్యను వెంటనే కోసం ఇంట్లో ఉంటేనే మాకు తిండికి జరగదండి. మేము వెళ్తే పనికి పోయే వాళ్ళం. మరి ఒకరు పనికి పోతేనేమో ట్యాంకర్ ఒకరికి పడుతున్నారు, ఒకరికి పడట్లేదు. మేము ఒక్కొక్క రోజు బట్టలు కూడా ఉత్తుకోకుండా పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని పసిపిల్లల్ని పెట్టుకొని ఉంటున్నాం. ట్యాంకీ దగ్గర ఉండగానే కలపమంటే అది కలపట్లేదు, లేకపోతే బోరింగ్ వేపిమంటే అది వేపించట్లేదు. 3 సార్లు బంగ్లాలో వాళ్ళు వచ్చి అడిగినా కానీ మేము చెప్పాము, మా సమస్య చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు 5-6 సార్లు బంగ్లాలో మేము వెళ్ళాము, పోయి చెప్పినా కూడా సమస్య అనేది అధికారులు చూసి తీసుకెళ్లారా? ఏమన్నారు? పిల్లలు కూడా స్కూల్ మానుకొని దగ్గర ఉంటారు, నీళ్లు వస్తాయో పిల్లలు కూడా స్కూల్ మానుకుంటారు. స్కూల్ మానుకొని ఉన్నా కూడా ఉపయోగం లేదు, నీళ్లు రావట్లేదు. కోసం ఇంట్లో ఉంటేనే మాకు తిండికి జరగదండి. మేము వెళ్తే పనికి పోయే వాళ్ళం. మరి ఒకరు పనికి పోతేనేమో ట్యాంకర్ ఒకరికి పడుతున్నారు, ఒకరికి పడట్లేదు. మేము ఒక్కొక్క రోజు బట్టలు కూడా ఉత్తుకోకుండా పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని పసిపిల్లల్ని పెట్టుకొని ఉంటున్నాం. ట్యాంకీ దగ్గర ఉండగానే కలపమంటే అది కలపట్లేదు, లేకపోతే బోరింగ్ వేపిమంటే అది వేపించట్లేదు. 3 సార్లు బంగ్లాలో వాళ్ళు వచ్చి అడిగినా కానీ మేము చెప్పాము, మా సమస్య చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు 5-6 సార్లు బంగ్లాలో మేము వెళ్ళాము, పోయి చెప్పినా కూడా సమస్య అనేది ఎన్ని రోజులు బట్టి రావట్లేదు? అధికారులు చూసి తీసుకెళ్లారా? ఏమన్నారు? పిల్లలు కూడా స్కూల్ మానుకొని దగ్గర ఉంటారు, నీళ్లు వస్తాయో పిల్లలు కూడా స్కూల్ మానుకుంటారు. స్కూల్ మానుకొని ఉన్నా కూడా ఉపయోగం లేదు, నీళ్లు రావట్లేదు. ఎలుగుబంటి దాడిలో 2 మృతి, మరొకరికి తీవ్ర గాయాలు కాగా శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం అనకాపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ముగ్గురుపై దాడి చేసిన ఎలుగుబంటి శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం అనకాపల్లిలో ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. గ్రామ సమీపంలో 3 వ్యక్తులపై దాడి చేసింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎలుగుబంటిని వేటాడి చంపిన గ్రామస్తుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మాట్లాడకుండా ఆపడా 2 నిమిషాలు దీని ముందు సంపండి అంతే. అమ్మ ఇక్కడ తినేస్తారు నీకు మొత్తం కనిపిస్తుందా? ఎక్కడో మనిషి, ఇగో ఎక్కడో మనిషి కుమారనియా
బోర్ కొరికి తినేసింది వాళ్ళ ఎలా చంపేసి తినేసింది. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని కాంక్షిస్తూ వినుకొండ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి జీవి ఆంజనేయులు సతీ సమేతంగా నిర్వహించిన రాజశ్యామల యాగంలో పాల్గొన్న గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ నిశంకర్ రావు శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల స్థానిక నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు. సర్వశత్రు సంహారణాయ గర్భసాడువాయ పక్షిరాజాయ జయం జయం. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి సమక్షంలో జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ యొక్క జిల్లానే కాకుండా పశ్చిమ ప్రాంతంలో మాగుంట కుటుంబం గురించి మన ప్రాంతంలో మాగుంట అనగానే వారి పేరు ఇంటి పేరు వినపడగానే ముందుగా మంచినీళ్ళు గుర్తొస్తాయి మన ప్రాంతవాసులకు. ఎంతోమందికి ఎన్నో వేల ట్యాంకర్లు తోలిన గతంలో గత 10 ఏళ్ల క్రితం ఎంతో కరువు కాటకాలతో తల్లడిదుడుతున్నాం మనం. లాతూరులో ఏదైతే భూగర్భ జల పరిస్థితి ఉందో ఆ పరిస్థితి మన మార్కాపురంలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో మాగుంట కుటుంబం మేమున్నామంటూ ఒంగోలు జిల్లానే కాక పశ్చిమ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎంతో ఉన్నతంగా ఈ యొక్క ప్రాంత దహార్తం చేసిన మనుషులు వాళ్ళు. మరి ఈరోజు వారి కుటుంబం తరఫున ఎంపీ అభ్యర్థిగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా మాగుంట రాఘవరెడ్డి గారిని సెలెక్ట్ చేయడం జరిగింది కూటమి. మరి జనసేన టీడీపీ బీజేపీ బలపరిచిన అభ్యర్థి. మరి వారు ఈరోజు ఈ ప్రాంత సందర్శనకు వచ్చారు. మరి ఎక్కడ పట్టినా కూడా వారికి ఘనంగా స్వాగతం చెప్తున్నారు. ఆ కుటుంబానికి ఉన్న చరిష్మా అది. మరి వారిని గణనీయంగా మంచి ఓట్ బ్యాంక్తో మనం అందరూ ఆదరించాలని కోరుకుంటా ఉన్నాం. అట్లాగే ఈరోజు ఈ ప్రాంత పరిస్థితులు మీరు చూస్తే మనకు ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్ట్ ఒకటి, జిల్లా ఆవశ్యకత ఒకటి, మన పశ్చిమ ప్రసాద్ మార్కాపురం జిల్లా చేయాలని ఒక కాన్సెప్ట్ తోటి ఎన్నో ఏళ్ళుగా మనం ధర్నాలు చేస్తూనే ఉన్నాం, ప్రభుత్వంతో పోరాడుతున్నాం. మరి ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలిసి కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలకు పాల్పడలేదు. ఈ ప్రాంతానికి పూర్తిగా అన్యాయం చేశారు. మంచి మృదు స్వభావి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా దీంట్లో ఈ పోరాటంలో వారికి కూడా మేము ఆ రోజుల్లో వినయించడం జరిగింది. అట్లా వాసు గారికి వినయించడం జరిగింది. మరి శ్రీనివాసరెడ్డి గారు కూడా స్పందించి అందరికీ చెప్పడం జరిగింది. అయినప్పటికీ పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న జగన్ ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు. మరి ఈ ప్రాంత వాసుల్లో ముఖ్యంగా మేము రాఘవరెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తాము. మాకున్న ప్రధాన సమస్య వెలుగొండ ప్రాజెక్టు, మా జీవనాడి. ఈ యొక్క పశ్చిమ ప్రకాశం పూర్తి స్థాయిలో జీవనాడి అది. ఈరోజు ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఈ యొక్క ప్రాంతం బ్రహ్మాండంగా సస్యశ్యామలం కావాలన్నా, మాకు వలసల కూలీ రాగాలన్నా పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం మీద మీకు తెలియంది కాదు. కానీ ఈ సందర్భంగా పాత్రికేయ ముఖంగా మీడియా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంత దారుణమైన దుర్భిక్షమైన పరిస్థితి, పశువుల కోటాలో సాహసం ఉండే పరిస్థితి పశ్చిమ ప్రాంతం. వెనుకొండ రాయలసీమ జిల్లా నుంచి విలుకొట్టబడ్డ ప్రాంతం మాది. మరి ఇటువంటి పశ్చిమ ప్రకాశాన్ని మీరు బ్రహ్మాండంగా ఈ ఓటర్లకు హామీ ఇస్తూ పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తా అని మీకున్న పరిచయాలను ఉపయోగించి మీరైతే మా ప్రాంతానికి మంచి జరిగిద్దని మేము భావిస్తూ ఉన్నాం. మరి దానికి తగ్గట్టుగా ప్రజలు కూడా మిమ్మల్ని నమ్ముతున్నారు, ఆదరిస్తారు. మరి ఈ పరిస్థితిలో కేవలం డబ్బు కోసం ఆశపడకుండా జనాలు కేవలం డబ్బుతో వాడు యుద్ధం స్టార్ట్ చేస్తారు. ఇటువంటి అభివృద్ధి ఈ ప్రాంతంలో జరగాల. పశ్చిమ ప్రకాశంలో ప్రజలకు కొంత తెలుసు, ఏమాత్రం వైసీపీ ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి చేయాల. మరి మన అభ్యర్థి రాఘవరెడ్డి గారిని మంచి మెజార్టీ తోటి మీరు అందరూ గెలిపించి ఆదరించవలసిందిగా ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు మీద అయితేనేమి, ఈ యొక్క పశ్చిమ ప్రాంతం జిల్లా కోసం అయితేనేమి మార్కా ప్రాంతంలో పోరాడిన
మేమంతా కూడా ఈ పశ్చిమ ప్రకాశం వాసులుగా పశ్చిమ ప్రకాశం నాయకులుగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారీ ఎత్తున భారీ మెజార్టీ. అట్లాగే నా మిత్రుడు కందు నారెడ్డి గారిని కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి వారు కూడా ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి ఈ మార్కాపురం ప్రాంతాల్లో ఈ చుట్టుపక్కల ఉన్న అందరు ఎమ్మెల్యేలను కూడా మా కూటమి అభ్యర్థులు గెలిపించవలసిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. లోకేష్ వాహనాన్ని మళ్లీ తనిఖీలు నిర్వహించారు. గుంటూరు జిల్లా తాడపల్లిలోని ఉండవల్లి కరకట్ట వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ తనిఖీ చేసిన పోలీసులు, కాన్వాయ్లో ఉన్న కార్లన్నింటినీ తనిఖీ చేసిన పోలీసులు, తాడపల్లిలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న నారా లోకేష్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సారావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. క్షయ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసర్ అన్నారు. ఈ వృద్ధురాలు ఆసుపత్రిలో డబ్బులు పోగొట్టుకుంది. శంకర్రావు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలో వైఎస్ఆర్సీపీకి రోజుకి ఆదరణ పెరుగుతోంది. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.